వెల్కమ్ టు జాబ్ బోర్డ్ తెలుగు. హలో గైస్, ఈరోజు మన జాబ్ అప్డేట్ వచ్చేసి బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్ అండి. డెలాయిట్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు డేట్ చూసుకున్నట్లయితే April 6, 2025 వచ్చింది రీసెంట్ అప్డేట్. సో ఎంత ఫాస్ట్గా అప్లై చేసుకుంటే అంత క్విక్గా రెస్పాన్స్ ఉంటుందండి. సో ఎందుకంటే ముందుగా వచ్చిన అప్లికేషన్స్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఓకే, సో డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే డెలాయిట్ ఈజ్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ బిజినెస్ టెక్నాలజీ అనలిస్ట్. ఓకే, సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్కి అసిస్ట్ ఇన్ డెవలపింగ్ అండ్ మెయింటైనింగ్ స్కేలబుల్ అండ్ ఎఫిషియంట్ పైథాన్ బేస్డ్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్. ఓకే, మీరు పైథాన్ మీద వర్క్ చేయాల్సి ఉంటుందండి. పైథాన్ వస్తే మీకు ఈజీగా బ్యాక్ ఎండ్ సిస్టంలో పైథాన్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలిసి ఉండాలి. సో చూసుకోండి. సపోర్ట్ ఇంటిగ్రేషన్ విత్ ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ డేటా ఫ్లో అండ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఫ్రంట్ ఎండ్ కాంపోనెంట్స్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, చూసుకోండి. హై డిజైన్ అండ్ వర్క్ విత్ డేటాబేస్ సిస్టమ్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ సీనియర్ డెవలపర్స్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్తో మీరు డేటాబేస్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి, రైట్ క్లీన్ అండ్ రీడబుల్ అండ్ మెయింటైనబుల్ పైథాన్ కోడ్ ఫాలోవింగ్ ఎస్టాబ్లిష్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే, మీకు పైథాన్ వస్తే ఈ జాబ్ ఈజీగా వస్తుందండి. చూడండి, రైట్ క్లీన్ అండ్ రీడబుల్ అండ్ మెయింటైనబుల్ పైథాన్ కోడ్. ఓకే, కోడ్ క్లీన్గా అండ్ రీడబుల్గా మెయింటైనబుల్గా చూడాలి. సో పైథాన్ వస్తే ఈజీగా జాబ్ అయితే వస్తుంది మ్యాక్సిమం. సో పార్టిసిపేట్ ఇన్ టెస్టింగ్ డీబగ్గింగ్ యాక్టివిటీస్ టు ఎన్ష్యూర్ సిస్టమ్ రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, పైథాన్ వచ్చిన తర్వాత టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్ యాక్టివిటీస్లో అంటే ఎర్రర్స్ ఫైండ్ చేయటం ఇవి కూడా చేయాల్సి ఉంటుంది. సో చూసుకోండి. లెర్న్ ఫ్రమ్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద టీమ్ కోడ్ రివ్యూస్ గ్రాడ్యువల్లీ బిల్డింగ్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హై క్వాలిటీ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్. ఓకే, మీరు పైథాన్ కోడ్ రాసిన తర్వాత దాన్ని రివ్యూ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే అది సరిగ్గా ఉందా లేదా అనేది, ఎర్రర్స్ ఉన్నాయా ఏమన్నా ఫైండ్ చేయాల్సి కూడా ఉంటుంది. ఓకే, స్టే క్యూరియస్ అండ్ అప్ టు ద డేట్ ఎమర్జింగ్ టూల్స్, ఫ్రేమ్వర్క్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ పైథాన్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్. సో పైథాన్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్లో మీకు కొత్తగా వస్తుంటాయి టూల్స్ అనేవి, ఫ్రేమ్వర్క్స్ అనేవి. వాటికి ప్రజెంట్కి తగ్గట్టు వాటన్నిటిని నేర్చుకుంటూ ఉండాలి. కొలాబరేట్ విత్ ద టీమ్ మెంబర్స్ టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ వర్క్ ఫ్లోస్. ఓకే, అంటే టీమ్ మెంబర్స్తో కొలాబరేట్ అయ్యి ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అట్లా ప్లాన్స్ చేయాల్సి ఉంటుంది. డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎలా వర్క్ రన్ అవ్వాలనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఫాలో సెక్యూరిటీ అండ్ కంపైలెన్స్ గైడ్ లైన్సెస్ వైల్ వర్కింగ్ ఆన్ బ్యాక్ ఎండ్ ఫీచర్స్ అండ్ కాంపోనెంట్స్. ఓకే, సెక్యూరిటీ అండ్ కంపైలెన్స్ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. సో రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే 0 నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ అండ్ ప్రిఫరబుల్లీ ఫోకస్ ఆన్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్. ఓకే, మీరు 0 నుంచి 2 years ఉన్న వాళ్ళు ఎవరైనా, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదండి. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. చూసుకోండి. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ యూజింగ్ పైథాన్ బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ ఎండ్ని హ్యాండిల్ చేయటం మీకు వచ్చినట్లయితే ఈజీగా జాబ్ అయితే వస్తుందండి. సో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్. ఓకే, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు బీటెక్, బీఈ, ఎంసీఏ, ఎంటెక్ వీళ్ళంతా ఎలిజిబుల్. ఎబిలిటీ టు రైట్ క్లీన్ అండ్ మెయింటైనబుల్ స్కేలబుల్ పైథాన్ కోడ్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, పైథాన్ వచ్చి ఉండాలండి, మీకు కోడ్ రాయగలగాలి. అలా అయితే ఈజీగా జాబ్ వస్తుంది. సో ఫెమిలియర్ విత్ పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్ సచ్ యాజ్ ఫాస్ట్ API ఫర్ బిల్డింగ్ APIs అండ్ వెబ్ సర్వీసెస్. సో అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్ మీద మీకు నాలెడ్జ్ అని ఉండాలండి. ఓకే, పైథాన్ గురించి, దాని యొక్క వెబ్ ఫ్రేమ్వర్క్స్ గురించి ఉండాలి, డిజాంగో లాంటివి. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ టూల్స్ లైక్ SYNCIO. ఓకే, వీటి మీద కూడా నాలెడ్జ్ ఉంది. సాలిడ్ గ్రాస్ప్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ అండ్ కామన్లీ యూజ్డ్ డిజైన్ ప్యాటర్న్స్. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద మీకు నాలెడ్జ్ అయితే కంప్లీట్గా ఉండాలండి. ఊప్స్ కాన్సెప్ట్స్ పైథాన్లో ఉంటుంది. సో వాటి మీద అయితే కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్
writing unit tests and using frameworks like PyTest and యూనిట్ టెస్ట్. ఓకే, యూనిట్ టెస్ట్ మీద PyTest మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్రేమ్వర్క్స్ని ఎలా వర్క్ చేస్తున్నాయి అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్ ఆఫ్ రెస్ట్ఫుల్ APIs డిజైన్ ప్రిన్సిపల్స్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, అప్లికేషన్ ప్రోగ్రామబుల్ ఇంటర్ఫేస్ మీద మీకు నాలెడ్జ్ అనేది పక్కా ఉండాలండి. ఎక్స్పోజర్ టు డేటా వ్యాలిడేషన్ అండ్ సీరియలైజేషన్ టూల్స్ సచ్ యాజ్ పెడెంటిక్ అండ్ జేసన్ హ్యాండ్లింగ్. సో వీటి మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. డాక్యుమెంటేషన్ మీద కూడా మీకు కొంచెం ఐడియా అనేది ఉండాలి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి. కంప్లీట్గా హైదరాబాద్లోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ అంటే చూడండి, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. శాలరీ నాట్ డిస్క్లోజర్ అని ఇచ్చారు, కానీ ఫ్రెషర్స్కి వచ్చేసి బిజినెస్ అనలిస్ట్కి ఒక 4 LPA నుంచి 5 LPA వరకు ఉంటుందండి. సో అప్లై చేసుకోండి. వర్క్ డీటెయిల్, వర్కింగ్ డేస్ వచ్చేసి 5 days అనేవి ఉంటాయి. ఓకే, మండే టు ఫ్రైడే అనేది ఉంటుందండి. జాబ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ అండ్ ఇన్ ఆఫీస్లో ఫుల్ టైమ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ ఉంటుంది. డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ బోర్డ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.